పార్టీకో సిద్ధాంతం, అందుకు తగిన ఎజెండా. ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలంటే అందుకు వినూత్న ప్రణాళిక ఉండాలి. మరి అలాంటి ప్రచారం అందరికీ సాధ్యమా? మోడీ, నితీష్ కుమార్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తే అసోంలో బీజేపీని విజయపథంలో నడిపించింది ఎవరు? వాట్స్ ది స్టోరీ? ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తల కాలం నడుస్తోంది. మోదీని ప్రధానిని చేయటంలో, నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేయటంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇదే కోవలో తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరో యువ నిపుణుడి పేరు ముందుకొచ్చింది. అతని రజత్ సేథి. ఐఐటి, ఎంఐటి, మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్స్లో విద్యాభ్యాసం చేసిన ఈ 30 ఏళ్ల యువకుడు అసోంలో బీజేపీ విజయంలో ముఖ్య భూమికను పోషించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెనడీ స్కూల్లో పబ్లిక్ పాలసీ చదివి గతేడాది జూన్లో భారత్కు వచ్చిన రజత్ సేథిని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంప్రదించారు. అసోంలో యువతను పార్టీ వైపు ఆకర్షించేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేయాలని కోరారు. దానికి సేథి అంగీకరించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బృందంలో ముఖ్య సభ్యురాలిగా ఉన్న 28 ఏళ్ల శుభ్రస్తాతో కలిసి గువహటిలో సేథి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అతనికి మరికొంతమంది నిపుణులు తోడయ్యారు. సామాజిక మీడియాను ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు భాజపా ఎన్నికల ఎజెండాను చేరవేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆన్లైన్ ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని వినూత్నంగా ముందుకు తీసుకువెళ్లటంపై దృష్టి సారించారు. ప్రజలకు, యువతకు హత్తుకునేలా ఆకర్షణీయమైన నినాదాలు రూపొందించారు. అసోం నిర్మాణ్ పేరుతో బహిరంగ చర్చలను నిర్వహించారు. అసోం అభివృద్ధి, ఉద్యోగ కల్పన, టీ ఎస్టేట్ కార్మికుల హక్కులు, మహిళల హక్కులకు సంబంధించి తమ పార్టీ ఆలోచనల్ని అందరితో పంచుకున్నారు. అలా అసోంలో బీజేపీ జెండా ఎగురవేయటానికి కారణమయ్యారు రజత్. ప్రధాని నరేంద్ర మోడీతో యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ భేటీ అయ్యారు. ఐటీ అంశాలపై చర్చ